ఈరోజు ఒక గ్రూప్లా చక్కర్లు కొడుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎంపీలకి అంటే గ్రామీణ వైద్యులకి ఏదో సర్టిఫికేట్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఒక పత్రికలు వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని కొంతమంది ఆర్ఎంపీలు సంతోషానికి అవధులు లేదు. కొంతమంది ఆర్ఎంపీలకైతే ఇదేం కర్మరా బాబు, ఏం లేకుండానే ఏం విషయం లేకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది అనేది ఒక కొంతమంది గ్రామీణ వైద్యులు చెప్పబోయేది ఏంటంటే, గ్రామీణ వైద్యులకు నేను ఒక వ్యవస్థ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మాత్రం అదొక ప్రాసెస్ ఉంటుంది. అట్లేదో సీఎం గారు ఒక్కసారి చెప్పేసి అట్లా ఇచ్చేది కాదు. దయచేసి అట్లాంటి ఫేక్ వార్తలు నమ్మకండి. ఆ ఫేక్ వార్తలు నమ్మి మీరు అందరూ భయభ్రాంతులకు కాకండి. అంత ఈజీ కాదు. రెండవది ఏంటి అని అంటే, గ్రామీణ వైద్యుల కొరకు పోరాటాలు జరుగుతున్నాయి, టీజీఎంసీ వాళ్ళ దాడులు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో తర్వాత కొంతమంది మరి ఎందుకో కావాల్సుకొని ఈ గ్రూప్లల్లో మొత్తం రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చేసారు, రేవంత్ రెడ్డి గారు మాకు అయింది అనేటోళ్ళకి చెప్తున్నా, నాకు తెలిసి మీ వ్యవస్థ మీద మంచి జరగద్దు అనే వాళ్ళే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ వ్యవస్థ కొరకు పోరాటోడు అయితే అది నిజమైన వార్త అవధాన వార్త అనేది చూసి పెడతారు. కాకపోతే ఏంటంటే, వీళ్ళకి కావాల్సింది ఏంది, ఒక వార్తను క్రియేట్ చేస్తే మార్కెట్లో మనం ఉంటాము. కానీ మార్కెట్లో ఉండాలన్నా వద్దా అనేది అంటే తీర్పు వచ్చే రోజు ఉంటుంది. కానీ ఇట్లాంటి వార్తలు పెట్టినంత మాత్రాన మీరు మార్కెట్లో ఉండాలన్న సిద్ధాంతం ఏం లేదు. దయచేసి చెప్తున్నా గ్రామీణ వైద్యులారా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇలా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నంబర్ ఆఫ్ ఫోన్లు వస్తున్నాయి నాకు. వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నారు, మామూలు కాల్స్ చేస్తూ ఉన్నారు. అది నాకు కూడా కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే, అనవసరమైన విషయాలు అనవసరమైన స్టోరీలు పెట్టుకొని ఇబ్బంది పడడం కంటే అట్లాంటి ఇబ్బంది పడకుండా, ఒకవేళ నిజంగా మీకు సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఆ నడిచే క్రమంలో ఇట్లాంటి ఫేక్ విషయాలు పెట్టి మనకు అన్ని పెట్టేసి పెడితే దాని మీద ఉన్న నమ్మకం పోతుంది. చేసే వాళ్ళకు కూడా మనసు బాధపడే రకంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నన్ను కూడా అడిగారు, అన్న ఏంటి మరి ఏంటి సీఎం డైరెక్ట్ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులతోనే మాట్లాడుకుంటాడా అనే కాడ కొంతమంది కామెంట్ చేసి నవ్వుకునే పరిస్థితులలో కూడా ఉంది. నవ్వుల పాలు కాకండి, ఇప్పటికే నవ్వుల పాలు అయిండ్రు. మీరు ఆ నవ్వుల పాలు కాకండి. మీ సంఘాలద్దు, మీ వ్యవస్థ గురించి మాట్లాడండి. మీ సంఘాలు ఏదైనా ఉంటే సంఘాల ద్వారా మాట్లాడుకోండి, కానీ ఈ వ్యవస్థ కొరకు మాట్లాడేటప్పుడు మాత్రం అందరూ పద్ధతిగా మాట్లాడండి. ఆ గ్రూప్లో ఒకటి ఆ చెత్త మెసేజ్ పెట్టకండి. మీ అవసరాలను బట్టి మీ వ్యవస్థకు ఏం కావాలి, లేదు మీరు ఏమన్నా పేషెంట్లకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడండి, లేదు మీరు ఏమన్నా సహాయ సహకారాలు గవర్నమెంట్కు మాట రాకుండా చూడండి. అంతేగాని వచ్చి మనం చెడ్డ పేరు తెచ్చి చూడండి. నాకు ఎంత గమ్మత్ విషయం అనిపించిందంటే, ఈరోజు ఏదో ఒక చిన్న వార్త, అది కూడా మరి ఆ వార్తాపత్రికల వాళ్ళతో కూడా మాట్లాడినా, లేదన్నా నేను కొద్దిగా ఊహించి రాసినాం మేము, అది అన్నది మీకు సర్క్యులేట్ అయింది కూడా, ఏది వాయిస్ కూడా. సో ఆ వార్తకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడిన పత్రిక వాళ్ళతో కూడా నేను చార్జం మాట్లాడినా, కానీ అది నేనే గ్రూప్లో పెట్టదలుచుకోలేదు, అట్లాంటి పెట్టా కూడా. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, ఇట్లాంటి ఈ పిచ్చి వార్తల్ని మీరు నమ్మకండి. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, పారామెడికల్ బోర్డు ఉంటుంది. దానికి కావాల్సినటువంటి మేమిందరం ఇన్ని రోజులు కష్టపడ్డాం అందరం కూడా మేము వాడు ఉండాల్సి వస్తుంది. లేకుండానే ఒక ఓవర్ నైట్ లో మీకు సర్టిఫికెట్లు వస్తాయని అతి ఆశకు పోయి ఉన్నదాన్ని కూడా పెట్టుకోకండి, ఉన్నదాన్ని కాలబెట్టుకోకండి. మీ సంఘాలు ఏమన్నా ఉంటే సంఘాల గురించి కొట్లాడుకోండి, లేదా వ్యవస్థ గురించి మాత్రం పద్ధతిగా ఉండండి. ఎన్ని సంఘాలు ఏదైనా మంచిదే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక థాట్ మీదకి వచ్చి ఒక పద్ధతిగా పనిచేయండి. ఇలా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడిన నాతో చూడకుండానే పెట్టినామన్నా అన్నారు. చూడకుండా పెడితే మన రాష్ట్ర లీడర్లు అని చెప్పుకునేటోళ్ళం, చూడకుండా వార్త పెట్టకూడదు. ఎందుకంటే నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. ఆ వార్త మంచిదా చెడ్డదా చూడకుండా ఎందుకు పెడతాం? మనం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ పెట్టడం వల్ల ఏం మనకు హీరోయిజం రాదు కదా. కానీ కొంతమందిని మనం అంటే దాన్ని ఒక వ్యవస్థను ఖరాబ్ చేసే విధంగా పెట్టినారు వార్త. అట్లాంటి వార్తలు వద్దండి. ఎందుకంటే మెయిన్ మీడియాలో రాలేదు. కొంతమంది చూడండి, అందులో రాసేది నాకు మెయిన్ మీడియాలో కూడా ఏం రాలేదు సార్, మీకు కూడా ఏం తెలియలేదు అంటున్నారు. వాస్తవం, అది తెలియని వాస్తవం, మెయిన్ మీడియాలో రాంది వాస్తవం. ఒకవేళ వచ్చిందా సంతోషపడదాం, కానీ దీన్ని పిచ్చి పిచ్చిగా చేయకండి. ఒక్కలే మేము రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తాం అట్లా కాదు కదా.
ఒక్కరితో అయిద్దా? ఒక్క సంఘంతో కాదండి. సంఘాలకు సంబంధించి మీకు సర్టిఫికెట్ రావు. దయచేసి చెప్తున్నా నేను, సంఘాలు కనుక ముందర పడితే ఏ సర్టిఫికెట్ రాదు. దయచేసి పద్ధతిగా సంఘాలు అన్ని పక్కకు పెట్టి రండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, కొంతమంది గ్రామీణ వైద్యులకి మీ సంఘం మా సంఘం హీరో చెప్తాడు అనేది పక్కకు పెట్టండి. వ్యవస్థ కొరకు మాత్రం మీరు రండి. మీ సంఘాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. సంఘాలే చెప్తే వింటాం, లేకపోతే సంఘం ఆయన చెప్పలేదు మాకు, ఇవన్నీ వద్దండి. మన హెల్త్ ఇండియా కొన్ని రోజుల నుంచి నేను ఏం పోరాటం చేస్తున్నా తెలుసు. నాతో పాటు కోదండరాం సారు, లేదంటే జన విజ్ఞాన దర్శి రమేష్ సారు, గోవిందరెడ్డి, బ్రహ్మారెడ్డి, తర్వాత వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా దేని కొరకు మాట్లాడుతున్నాం, దేని కొరకు మనం పోరాటం చేస్తున్నాం. సరే, ఆ సర్టిఫికెట్ ఇస్తారా ఇయ్యరా సెకండ్ థాట్. కానీ ఇట్లాంటి ఫేక్ న్యూస్లు పెట్టేసి భయప్రాంతం గురి చేసి అతి ఉత్సాహం చేసేసి ఉన్న వ్యవస్థ నిర్వీర్యం చేసేటట్టు, అంటే రేపు పొద్దున నిజంగా సర్టిఫికెట్ ఇస్తామంటే కూడా నమ్మని పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి వార్తలు పెట్టకండి, ఇట్లాంటి వార్తలు ఫార్వర్డ్ చేయకండి. నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి చెప్తున్నా, గ్రూపులల్లో అనవసరమైన విషయాలు పెట్టకండి, అనవసరమైన విషయాలు షేర్ చేయకండి. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే సంబంధం లేదు, అది వైద్యానికి సంబంధం లేని వాటిని ఇలా తీసుకొచ్చి పెడతారు. అట్లా పెట్టకండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.